టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక కసరత్తు పూర్తయింది. ఇవాళ జిల్లా అధ్యక్షుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించబోతోంది. నిన్న రాత్రి అనకాపల్లి పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన సీఎం చంద్రబాబు జిల్లా అధ్యక్షుల ఎంపికను ఫైనల్ చేశారు. సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించారు. ఆయా నేతలపై వివిధ వర్గాల అభిప్రాయాలు, నివేదికలు పరిశీలించిన సీఎం చంద్రబాబు చివరకు జిల్లా అధ్యక్షుల పేర్లను ఫైనల్ చేశారు. ఎవరెవరికి ఛాన్స్ వచ్చిందో మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, టీడీపీలో జిల్లా అధ్యక్ష పదవుల వ్యవహారం మరి కాసేపట్లో కొలిక్కి రాబోతుంది. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు రాత్రి కూడా దీనిపై ఎక్సైజ్ చేశారు. ఇప్పటికే సామాజిక సమీకరణాలు, అన్ని విధాల పార్టీలో వారు చేసిన సేవలకు అంతా కూడా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని సీనియర్ నేతలని, పార్టీలో సమర్థత గల నాయకులను జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని పేర్లు వచ్చినప్పటికీ కూడా వాటిలో కొన్ని 1-2 అభ్యంతరాలు అయితే ఉన్నాయి. వాటిని కూడా చంద్రబాబు ఆయా నేతలతో మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే గతంలో ప్రకటించినారో, ఒక మీడియా లీక్ వచ్చిందో దాదాపుగా అదే ఫైనల్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కొంచెం ఆలస్యమైనా కూడా దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే ఈ టీం ఎలక్షన్ కి వెళ్ళాలి, 2029 ఎలక్షన్ కి పనికొచ్చే టీమ్ గా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు అయిన తర్వాత త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిని గురించి మంచి లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయాలనే దూరంతో ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు జిల్లా నేతల దగ్గర నుంచి. వారిలో సమర్థులైన నాయకులను జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేశారు. వారితో పాటు మొత్తం జిల్లా కమిటీ మొత్తం 40 మందితో కమిటీని కూడా ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముందుగా జిల్లా అధ్యక్షులను అయితే మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఉండడం జరిగింది. నిన్న లోకేష్, పల్లా శ్రీనివాసరావు కొన్ని అంశాలపై చర్చించారు. రాత్రి కూడా చంద్రబాబు కూడా చర్చించడం జరిగింది. 1-2 అభ్యంతరాలు, 2 స్థానాలపై కొంత పార్టీ నేతల ఏదైతే ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల కొంతమంది తీసుకోవడానికి అయిష్టతగా ఉన్నారు. కాలువ శ్రీనివాస్ ఏదైతే అనంతపురం నుంచి కొంత ఆయన అయిష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పాలిట్ బ్యూరోలో పనిచేశారు. అదే విధంగా ఆయన జిల్లా అధ్యక్ష పదవి కూడా చాలా సార్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సున్నితంగా తన నిర్ణయాన్ని అయితే పార్టీకి చెప్పడం జరిగింది. అయితే పార్టీ ఆయన ఏదైతే ఆయన ఆలోచనని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ అన్ని విధాలా ఆలోచించి కుల సమీకరణ కావచ్చు, వారిలో పార్టీకి చేసిన సేవలు కావచ్చు, జిల్లాలో ఉన్న పరిణామాల నేపథ్యంలో వారిని ఎంపిక చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంత ఆలస్యమైనప్పటికీ సమర్థులైన నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేశారని పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా మరి కాసేపట్లో చంద్రబాబు అధికారికంగా ఈ లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.